దర్శకుడు అనుదీప్ సినిమాలు డిఫరెంట్‌గా ఉంటాయి. అట్రాక్టివ్‌గాను ఉంటాయి. అయితే కాకపోతే అతను మరీ ఎక్కువ సినిమాలేం చేయలేదు. 'జాతిరత్నాలతో' సినిమాతో బాగా ఫేమ్ అయ్యాడు. చాలా బాగా పేరొచ్చింది. ఆ సినిమాతో మంచి విజయాన్ని కూడా సాధించాడు. ఆ తర్వాత వచ్చినటువంటి 'ప్రిన్స్' మూవీ పెద్దగా ఆకట్టుకోలేదు. ఆ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకొని 'సితారా' బ్యానర్‌లో నాగవంశీ నిర్మాణంలో చేసినటువంటి సినిమాగా 'ఫంకీ' కనిపిస్తుంది. 'విశ్వక్సేన్', 'కయాడు లోహర్' జంటగా రూపొందించినటువంటి సినిమాగా కనిపిస్తుంది ఇది. అయితే ఈ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమాకి సంబంధించి చూస్తే గనుక ప్రమోషన్స్ పరంగా చూసినా లేకపోతే రకరకాలుగా చూసినా సరే ఆ సినిమాలో కథ లేదు పెద్దగా. కథనం మాత్రమే ఆకట్టుకునేలా ఉంటుంది. లేపోతే పంచ్ డైలాగ్స్ మాత్రమే హైలైట్ అవుతాయని చెప్పేసి ప్రొడ్యూసర్ కూడా చెప్తా ఉన్నాడు మాక్సిమం. సో, మరి ఈ సినిమా రిలీజ్ అయింది. అది తర్వాత కథ ఎలా ఉంది? కథనం ఎలా ఉంది? అనేది ఈ రివ్యూలో చూద్దాం. 10th లో నువ్వు ఫస్ట్ క్లాసా? 10th క్లాసే. 'ఫంకీ' సినిమా కథగా చూస్తే గనక కోమల్ అనే ఒక దర్శకుడు ఉంటాడు. అతను కేవలం 4 కోట్లు పెట్టి సినిమా చేస్తా అని చెప్పేసి ఒక ప్రొడ్యూసర్ దగ్గర మాట తీసుకుంటాడు. కాకపోతే అప్పటికే 40 కోట్లు అవుతుంది. ఇంకా 4 కోట్లు కావాలని చెప్పేసి కూడా అడుగుతుంటాడు. మరొక 4 కోట్లు అని అడిగిన తర్వాత నిర్మాత స్పృహ కోల్పోయినంత పని జరిగింది. ఆ తర్వాత అతని కూతురు కూడా ఎంట్రీ ఇస్తుంది. ఎంట్రీ ఇచ్చిన తర్వాత 4 కోట్లు కాదు, 1 కోటి రూపాయలతో సినిమా చేయాలని చెప్పేసి ఆమె కండిషన్ పెడుతుంది. ఆ కండిషన్స్ ఒప్పుకున్నటువంటి కోమల్ తగ్గట్టుగా సినిమా చేశాడా లేదా అనేది వాళ్ళిద్దరి మధ్య వచ్చేటువంటి లవ్ స్టోరీ ఏంటి, లేదా వాళ్ళిద్దరి మధ్య వచ్చేటువంటి సన్నివేశాలు ఏంటి, వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి ప్రేమ కావచ్చు, లేకపోతే ఇంకా చిన్న చిన్న గొడవలు కావచ్చు, ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి అనేది మాత్రం కథగా మాత్రం చూస్తే మాత్రం తెలుస్తుంది మనకు మాక్సిమం. అంటే కథగా చూస్తే కనుక పెద్దగా కనిపించదు. నిర్మాత చెప్పినట్టుగానే ఇది పెద్దగా కథలైనటువంటి సినిమా, కథనంగా మాత్రమే ఆకట్టుకుంటుందని చెప్పినటువంటి మాట నిజమే అనిపించేలాగా కనిపిస్తుంది. అంటే దర్శకుడుగా హీరో కనిపించడం, ఆ తర్వాత అతను రూపొందించినటువంటి సినిమా పరంగా కావచ్చు, లేకపోతే అతను అందించినటువంటి స్క్రీన్ ప్లే పరంగా కావచ్చు, లేకపోతే అతను కేవలం 4 కోట్లతో సినిమా తీస్తానని చెప్పేసి 40 కోట్లు చేయడం అనేది కూడా లెక్కకు మించి బడ్జెట్ లాగా కనిపిస్తోంది. భారీ బడ్జెట్ లాగా కనిపిస్తూ ఉంటుంది మనకు మాక్సిమం చూస్తే కనుక. కథనంగా చూస్తే మాత్రం ఈ సినిమా కంటెంట్ పరంగా పెద్దగా ఫోకస్ లేకపోయినప్పుడు కూడా కథనంగా మాత్రం వీళ్ళిద్దరి మధ్య వచ్చేటువంటి సన్నివేశాలు కావచ్చు, వీళ్ళిద్దరి మధ్య డైలాగ్స్ కావచ్చు, వీళ్ళిద్దరి మధ్య వచ్చేటువంటి మాటలు కావచ్చు, ఇవన్నీ నాన్ స్టాప్‌గా పంచులు ఇచ్చేలాగా, నాన్ స్టాప్‌గా పంచులు పడేలాగా రాసుకున్నటువంటి కథనంగా కనిపిస్తుంది. అంటే ఈ డైలాగ్స్ పరంగా చూస్తే ఒక డైలాగ్ వచ్చిందా, ఇంకో నెక్స్ట్ డైలాగ్ వచ్చేసరికి ఇంకో ఈ గ్యాప్‌లో ఈ డైలాగ్ మర్చిపోయామా, లేదా ఈ డైలాగ్ మిస్ అయిందా, ఈ డైలాగ్ మిస్ అయిందా అనిపించేలాగా నాన్ స్టాప్‌గా మనకి కంటిన్యూస్‌గా పంచులు పడతా ఉంటాయి. లేకపోతే పంచుల్లాగా కనిపించేటువంటి రైటింగ్‌లో కూడా కనిపిస్తుంది మనకు మామూలుగా వస్తే. ఒక రకంగా చూస్తే దర్శకుడు అనుదీప్ దాంతో పాటు ఇంకొక రైటర్ కూడా కనిపిస్తా ఉన్నాడు. రైటింగ్ పరంగా చూస్తే చాలా మెచ్యూర్డ్‌గా లేదు అన్నట్టుగా కనిపిస్తుంది ఒక రకంగా చూస్తే. మెచ్యూర్డ్‌గా రాసుకోలేకపోయినటువంటి కథలాగా కనిపిస్తున్నప్పటికీ కూడా ఆకట్టుకునేలాంటి సన్నివేశాలు లేదా నవ్వుకునేటువంటి డైలాగ్స్ మాత్రం కనిపిస్తా ఉన్నాయి. మెచ్యూరిటీ మాత్రం చాలా తక్కువ కనిపిస్తున్నట్టుగా కనిపిస్తుంది మనకు మాక్సిమం చూస్తే. సో, ఆ రకంగా కథనం పరంగా చూస్తే మాక్సిమం చూస్తున్న సేపు ఆకట్టుకునేలాగా, చూస్తున్న సేపు నవ్వుకునేలాగా, చూస్తున్నంత సేపు మెప్పించేలాగా కథనం ఉండేలాగా ప్రయత్నం చేసినట్టుగా కనిపిస్తోంది దర్శకుడు. అంటే ఆ రకంగా చూస్తే అతను దర్శకత్వ పరంగా చూస్తే అతను పెట్టినటువంటి ఎఫర్ట్ కావచ్చు, లేకపోతే అతని డైరెక్షన్ పరంగా కావచ్చు, టేకింగ్ పరంగా కావచ్చు, మేకింగ్ పరంగా కావచ్చు, కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా కనిపించినట్టుగా ఉన్నప్పటికీ కూడా సినిమాలో ఉన్నటువంటి డైలాగ్స్‌తో మాత్రం మెప్పించేటువంటి ప్రయత్నం, ఆకట్టుకునేటువంటి ప్రయత్నం మాత్రం చాలా బలంగా కనిపిస్తా ఉంది. సో, ఆ రకంగా అంటే జనరల్‌గా చూస్తే గనక ఈ ఈ డైలాగ్ ఇలాగా, లేదా ఈ సన్నివేశం ఇలాగా, ఈ కథనం ఇలాగా ఉంటుంది అని చెప్పకంటే కూడా ఈ సినిమా చూస్తే గనక చూస్తున్నంత సేపు బాగున్నట్టుగా, చూస్తున్నంత సేపు నవ్వుకునేలాగా ఉంటుందనేటువంటి ప్రయత్నం మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది మనకు. సో, ఆర్టిస్టుల పరంగా, పెర్ఫార్మెన్స్ పరంగా చూస్తే కనుక విశ్వక్సేన్ అతను ఈ పాత్రలో ఒదిగిపోయినటువంటి విధానం మాత్రం చాలా చాలా బాగుంది. నిజంగా క్యారెక్టర్‌ని ఓన్ చేసుకున్నటువంటి విధానం, అతను నటించినటువంటి విధానం కావచ్చు, లేకపోతే ఆ పంచులు, ఆ డైలాగ్స్ నాన్ స్టాప్‌గా వచ్చేటువంటి పదాలు కావచ్చు, లేకపోతే వాక్యాలు కావచ్చు, ఇవన్నీ చాలా స్పష్టంగా ఉండేలాగా అతను చాలా క్లియర్‌గా మోడిఫై చేసుకున్నట్టుగా, లేకపోతే చాలా ఓన్ చేసుకున్నట్టుగా కనిపిస్తున్నటువంటి సినిమా కనిపిస్తుంది. అంటే మనకి నటన పరంగా ఆకట్టుకుంటాడు, మెప్పిస్తా ఉంటాడు. అట్ ద సేమ్ టైమ్ డైలాగ్స్ పరంగా ఎరగొట్టాడు. డైలాగ్స్ పరంగా చూస్తే కనుక అతని టైమింగు, లేకపోతే అతని అంటే ఇంతకుముందు చేసినటువంటి సినిమాలకు భిన్నంగా అతని టైమింగ్ కనిపిస్తూ ఉంటుంది. అతని టైమింగ్‌లో ఉన్నటువంటి డైలాగ్స్ కూడా ఆకట్టుకునేలాగా ఉంటాయి. ఆ తర్వాత చివరిలో వాళ్ళ అమ్మకు సంబంధించినటువంటి ఒక సన్నివేశం కనిపిస్తుంది. ఆ సన్నివేశంలో ఆమె అమ్మతో అతను చెప్పినటువంటి డైలాగ్స్ మాత్రం చాలా చాలా బాగుంటాయి. కాకపోతే ఆ డైలాగ్స్ ప్లేస్‌లో సీన్స్ ఉంటే గనక ఇంకాస్త బాగుండేలాగా ఉంటుందనేది జనరల్‌గా తెలుస్తుంది. అంటే డైరెక్షన్ పరంగా చూస్తే గనక ఆ డైలాగ్స్ సీన్స్ లాగా ఉంటే గనక ఇంకాస్త బెటర్‌గా ఉండేదేమో అనిపించేలాగా ఉంటుంది. కయాడు లోహర్ చాలా చాలా బాగా నటించింది. చిత్ర అనే పాత్రలో తను బాగా ఆకట్టుకుంటుంది, మెప్పిస్తుంది. తను డామినేట్ చేసేటువంటి విధానం, అంటే దర్శకుని డామినేట్ చేసే నిర్మాత కూతురుగా కనపడే పాత్రలో తను చాలా బాగా ఆకట్టుకుంది, మెప్పిస్తుంది. తనకు సంబంధించిన డ్యూయెట్ పాటలు కూడా మంచి అందాల ప్రదర్శన కూడా కనిపిస్తూ ఉంటుంది మనకు చూస్తే కనుక. మిగతా పాత్రలు నరేష్ కావచ్చు, లేకపోతే మిగతా చాలా మంది ఆర్టిస్టులు కనిపిస్తూ ఉంటారు. అనుదీప్ కానీ, లేకపోతే మ్యాడ్ డైరెక్టర్ కానీ, ఇంకా చాలామంది వాళ్ళు చిన్న చిన్న గెస్ట్ అపియరెన్స్‌లు చేసినప్పటికి కూడా చాలా వరకు చాలా మంది క్యారెక్టర్స్ కనిపిస్తూ ఉంటారు. ఎవరి పాత్ర పరిధి మేరకు ఆ పాత్ర వరకు ఆకట్టుకునేలాగా
మెప్పించేలాగా ప్రయత్నం చేసినట్టుగా కనిపిస్తుంది. టెక్నికల్‌గా చూస్తే గనక మ్యూజిక్ పరంగా ఈసారి కాస్త 'భీమ్ సిసిరోలి' పెద్దగా ఆకట్టుకోలేకపోయాడన్న విషయంతో చాలా క్లియర్‌గా తెలుస్తుంది మనకు. అంటే నేపథ్య సంగీతం కావచ్చు, పాటలు కావచ్చు ఈ విషయంలో కాస్త అనుకున్న స్థాయిలో అతను మెప్పించలేకపోయాడనేది మాత్రం 'భీమ్ సిసిరోలి'లో కాస్త తెలుస్తుంది మనకు. సినిమాటోగ్రఫీ చాలా ఓకే. జనరల్‌గా బావుంది. చాలా బావుంది. సినిమాటోగ్రఫీ పరంగా బావుంది. మెప్పించే రకంగా ఉంది. అదే ఎడిటింగ్ పరంగా చూస్తే కనుక చాలా తక్కువ టైంలో వచ్చినటువంటి సినిమా. ఇది కేవలం 2 గంటల 8 నిమిషాలు మాత్రమే సినిమా కాబట్టి ఎడిటింగ్ పరంగా చాలా పర్ఫెక్ట్‌గానే ఉన్నట్టుగానే కనిపిస్తుంది. కథనం పరంగా మాత్రం కాస్త డిఫరెంట్‌గా ఉండేలా కనిపిస్తుంది. అంటే దాంతో పాటు ప్రొడక్షన్ వాల్యూస్ చాలా చాలా బావుంటాయి. అంటే నాగవంశీ ప్రొడ్యూసర్ అంటే గనక ఇంకా దానికి చెప్పేదేముంటుంది తెలుసు. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్‌గా ఉంటాయి. డైలాగ్స్ పరంగా చూస్తే చాలా ఆకట్టుకునేలాగా ఉంటాయి. సో, దర్శకుడిగా పరంగా చూస్తే మాత్రం అనుదీప్ ఈసారి ప్రేక్షకుల్ని కాస్త తక్కువ స్థాయి చేసినట్టుగా మాట్లాడినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ప్రేక్షకుల స్థాయిని తగ్గించినట్టుగా తన రైటింగ్ కనిపిస్తుందా అన్నట్టుగా కూడా ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది. ఒక్కోసారి ప్రధానంగా చూస్తే గనక. సో, ఆ రకంగా అంటే అతను ఇకపై చేసేటువంటి సినిమాలు కానీ రాబోయేటువంటి సినిమాల పట్ల కూడా ఇలాంటి కైండ్ ఆఫ్ కథలకి లేదా ఇలాంటి కథల ఆఫ్ నరేషన్స్‌కి ఇలాంటి స్క్రీన్ ప్లేలకి దూరంగా ఉంటేనే బావుంటుంది. ఇంకాస్త కొంచెం కొత్త కథలు, కొంచెం భిన్నమైనటువంటి కథలు ఎంచుకుంటేనే బావుంటుందనేది అనిపించేలాగా ఈ సినిమాకి సంబంధించిన కథ కనిపిస్తుంది మనకు. ఓవరాల్‌గా చూస్తే గనక 'ఫంకీ' సినిమా టైటిల్ తగ్గట్టుగానే లేకపోతే నిర్మాత చెప్పినట్టుగానే ఆడియన్స్ నుంచి కథ ఇలాంటివి ఎక్స్‌పెక్ట్ చేయకుండా కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రం ఎక్స్‌పెక్ట్ చేయాలంటూ అన్నట్టుగానే కోరుకున్నట్టుగానే ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే సినిమా కనిపిస్తుంది. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే ఫైనల్ అవుతుంది. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే ఆడియన్స్‌కి దక్కుతుంది అనేలాగా ఉంటుంది.